ఇన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు, ఇటు సొసైటీని, ఇండస్ట్రీని, కమ్యూనిటీని, ఎవ్రీథింగ్ మొత్తం కవర్ చేస్తున్నటువంటి చంద్రముఖి గారు మరి ఫ్యామిలీ లైఫ్ని ఏ విధంగా లీడ్ చేస్తున్నారు రైట్ నౌ? ఐ ఫీల్ వెరీ, నా ఫ్యామిలీ లైఫ్ని, నా ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు, ఒక 15-20 మంది ఉన్నారు నా ఫ్యామిలీ అంటే. ఫ్యామిలీ అంటే నేను ఒక్కదాన్నే కాదు, నేను లేకుండా ఆ ఫ్యామిలీ ఫుల్ఫిల్ కాదు. కాబట్టి ఐ ఆల్వేస్ ఎంజాయ్ మై ఫ్యామిలీ. నేను ఎవరికి ఇచ్చే టైం వాళ్ళకి ఇస్తా. టైం ఇవ్వడము అంటే నీకు నేను రెస్పెక్ట్ చేయడమే. ప్రపంచంలో అన్నిటికంటే తిరిగి తెచ్చుకోలేనిది టైమే. బిర్యానీ కావాలంటే రేపు తింటాం, కానీ ఈ రోజు వెళ్ళిపోయిన ఈ డేని ఎప్పుడూ రీప్లేస్ చేయలేం. నేను టైం అందరికీ వాల్యుబుల్ టైం ఇస్తా. బికాస్ ఆఫ్ దట్ ఐ ఎంజాయ్ మై ఫ్యామిలీ, మై కమ్యూనిటీ, మై వర్క్ అండ్ మై పెత్తనాలు. పెత్తనాలు కూడా అవి కూడా అయితే ఉంటాయి నాకు. సో చిల్ ఐటెంలో చిల్ అవుతారు. చిల్ ఐటెంలో వెరీ చిల్, బట్ స్పిరిచువల్గా చిల్ అవటం ఇష్టపడతా. అవునా? ఐ ట్రావెల్ మోర్ టు టెంపుల్స్, నాకు చాలా ఇష్టం. ఓకే, ఎలాగో ఈ డివోషనల్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇది కూడా మిమ్మల్ని అడిగేస్తే మీరు వెళ్ళిపోయాక అరే అడగలేదని ఫీల్ అవటం కంటే ఇప్పుడు అడిగేస్తే పోద్ది అనిపిస్తుంది. సో మరి కంఫర్ట్గా ఉంటేనే అడగండి. సో ఇటీవల కాలంలో అఘోరికి సంబంధించిన ఒక అంశం వెలుగులోకి వచ్చింది. ఆవిడ మీద రకరకాల ఆరోపణలు, ప్రపంచం అంతా ఆవిడనే చూశారు కదా, అమిత్ షాతో సహా. ట్రాన్స్ అని, మహిళని, అబ్బాయి అని, ఇలా రకరకాలుగా వెతికే ప్రయత్నం చేశారు. మరి మీ కామెంట్ ఏంటి? తను ట్రాన్స్ విమెనే. అంటే కత్తి పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి 100 మర్డర్లు చేసినంత తప్పైతే తను ఏం చేయలేదు. మేబీ తను బట్టలు వేసుకోలేదు అంతే. ప్రతిఘటిస్తా, ఎందుకంటే బట్టలు వేసుకోవాలి. బికాజ్ ఎథిక్స్, మన సాంప్రదాయం, సనాతన ధర్మాల్లో సాంప్రదాయాలు ఉన్నాయి కదా. ఆ సాంప్రదాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? సనాతన ధర్మాల్లో నుంచి వచ్చాయి కదా. అలాంటి ముఖ్యమైన సాంప్రదాయాన్ని నువ్వు బాయ్కట్ చేసావు, అది తప్పు. కాకపోతే మేల్ అఘోరాలు ఎవరైతే ఉంటారో దే వోంట్ వేర్ క్లోత్స్. కుంభమేళ అక్కడెక్కడ చూసాను నేను, విమెన్స్ ని చూడలేదు. విమెన్స్ టై అట్లీస్ట్ ఏ క్లాత్. ఆ ఒక్క విషయంలో ఆవిడని తప్పు పట్టడం తప్ప వేరే ఏ విషయంలో ఎందుకు తప్పు పెట్టలేదు అంటే, ఆవిడకి ఇచ్చే గౌరవం నా కమ్యూనిటీకి ఇచ్చే గౌరవం. ఆవిడ్ని వెల్కమ్ చేస్తున్నారు అంటే ఎంతోమంది కమ్యూనిటీని వెల్కమ్ చేసినట్టే. ఒక హిజ్రాగా, అఘోరాగా తను ఒకరోజు తనని డిఫెండ్ చేసింది మీడియా, ఒకరోజు తనని కమెంట్ చేసింది మీడియా. మానసిక స్థితి కూడా చెడిపోయింది తనది కొన్ని రోజులు. ఆ మానసిక స్థితి చెడిపోయినప్పుడు మానసిక స్థైర్యాన్ని తను కోల్పోయినప్పుడు చాలా పిచ్చి పిచ్చి మెంటల్ పనులన్నీ చేశారు. ఎవ్రీ హ్యూమన్ విల్ డూ దట్, ఎవ్రీ హ్యూమన్, నాట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ అఘోరా. ఓకేనా? కాబట్టి ఈ రోజు తనని వెల్కమ్ చేస్తున్నారు. చాలా గుళ్ళకి వెళ్తుంది, రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఇట్స్ ప్రివిలేజ్ యాజ్ బీయింగ్ ఎ కమ్యూనిటీ టు కమ్యూనిటీ. నేను మీరు అన్న ఆన్సర్ నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ ఇప్పుడు ఈ డ్రెస్ కి సంబంధించిన అంశం నేను కూడా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే మొదటి నుంచి కూడా చెప్తేనే ట్రాన్స్ ఉమెన్స్ కి సంబంధించి మొదటి నుంచి కూడా వాళ్ళలో లేదు, అమ్మాయిల ఫీలింగ్ వాళ్ళలో ఉన్నాయనే కావాలని అమ్మాయిగా మారుతారు వాళ్ళు. సో చూడ్డానికి ఒక అంటే శ్రీమూర్తిగా నువ్వు కనిపిస్తున్నప్పుడు నీ నిండుతనాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీంట్లో రెండు చెప్తా. పురాతన ఆలయాల్లో అమ్మవార్లందరూ కూడా వివస్త్రులుగానే ఉన్నారు కొన్ని టెంపుల్స్ లో. ఎందుకున్నారు వాళ్ళు? అది చూడలేం కాబట్టే ఆ టెంపుల్ కింద ఉండి పైన ఇంకొక టెంపుల్ ని పెట్టి కంప్లీట్ గా అమ్మవారిని ప్రతిష్ఠించారు బట్టలతో. అలా చాలా టెంపుల్స్ ఉన్నాయి మన హిందూ దేవాలయాల్లో. చాలా దేవాలయాల్లో కొన్ని చోట్ల అమ్మవార్లకి వివస్త్రులుగానే ఆ జగన్మాతలే ఉంటారు. కానీ ఈవిడిని ఎవరో ప్రేరేపించారు ఇలా చేయటం వల్ల. ఆవిడ కొంచెం మీడియా పిచ్చి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పబ్లిక్ అటెన్షన్ కోసం చేసింది అని నేను అనుకుంటున్నా. బట్ పబ్లిక్ అటెన్షన్ కోసం చేసిన పబ్లిక్ కాదు, మీడియానే చెప్తా. పబ్లిక్ అంటే మీడియా ఎక్కువ ఫోకస్ చేసింది తనని. మీడియా చేయటం వల్ల పబ్లిక్ తనని ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా ఏ విషయంలో నేను తప్పు పట్టాను. ఒకవేళ నేను నా ఫ్యూచర్ అంతా చాలా ప్లెజెంట్గా అయిపోయి నాకేం చేయాలని లేదు, ఇక్కడితో లైఫ్ అయిపోయిందంటే ఐ కుడ్ బీ ఏ సైంట్. దెన్ వాట్ ఈజ్ రాంగ్? అన్నీ అనుభవించేసి వచ్చి సన్యాసిగా ఎలా అయ్యావు అంటే నేను సన్యాసిని కాలేదు. ఐ వాంట్ టు డెడికేట్ మై సెల్ఫ్ టు గాడ్, అంతే. అలా బ్రహ్మచారిని కాదు, నేను సైంట్ని. తెలియకుండా హింట్ ఇచ్చేసారు ఆవిడ. హౌ కుడ్ బి? ఐ కుడ్ బి బ్రహ్మచారి. ఐ గాట్ మ్యారీడ్, ఐ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. హౌ కుడ్ బి? బ్రహ్మచర్యం అనేది ఇది చేస్తే పోతుంది అది కాదు. బ్రహ్మచర్యం అనేది మైండ్ లో మనసులో ఉండాలి. మీకు తెలియట్లేదు, మీ మీద ఒక ప్రశ్న ఎంతో కాలంగా ఉంది. చంద్రముఖికి పెళ్ళయిందా కాలేదా? పెళ్ళైపోయింది. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పా కదా, నాకు పెళ్ళయింది. మా ఆయన చాలా మంచి వ్యక్తి అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ మై పర్సనల్ లైఫ్. ఎక్కడ రిగ్రెట్స్ ఇంతవరకు లేవు. ఎందుకంటే నేను ఆల్రెడీ లాయనెస్ కాబట్టి నా దగ్గర లాయన్ ఉంది. అంటే ఇప్పుడు
ఒక చిన్న క్యూరియాసిటీ ఇప్పుడు నేను కూడా ఇది అడగాలనుకున్నా. ఇందాక మీరు చాలా మంచి మాట చెప్పారు. అమ్మాయి అయినా ట్రాన్స్ ఉమెన్ అయినా పెళ్లి చేసుకోవాలంటే 4 గోడల మధ్య చేసుకోవద్దు, పబ్లిక్ గా చేసుకో. అలాంటి పబ్లిక్ లో నీ చెయ్యి పట్టుకున్నాడంటే లైఫ్ లో వదలడు అని అన్నారు. మరి మీ పెళ్లి? నా పెళ్లి మీడియాలో రాలేదు అంతే. నాకు అంత మీడియా అటెన్షన్ అవసరం లేదు, చంద్రముఖి పెళ్లి అని అంతే. సో పెళ్లి చేసుకోవాలంటే 2 ఫ్యామిలీస్ ఉంటే చాలు. మీడియా నుండి కెమెరాల ముందే పెళ్లి చేసుకోవాలని నేనేం కంకరం కట్టుకోలేదు కదా. ఐఎమ్ జస్ట్ ట్రాన్స్ విమెన్. మీకు లేదేమో, కానీ చంద్రముఖి ప్రొఫైల్ పెద్ద ప్రొఫైల్ కాబట్టి మాకు కావాలి. చంద్రముఖి అనే వాళ్ళు ఒక సెలబ్రిటీలా ఉన్నారు కాబట్టి మాకు కావాలి. ఆవిడ పెళ్ళయిందా కాలేదు? అయింది, పెళ్ళయింది. నా పెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయింది నా పెళ్ళి కూడా. కానీ నేను ఇంకా కొత్త పెళ్లి కూతురులాగానే ఫీల్ అవుతా. బికాస్ ద లవ్ ఐ గెట్, ద లవ్ ఐ గివ్. ఓకే, గివ్ అండ్ టేక్ కాదు, 2 అలవాటు ప్రేమ అంటే. ఇప్పుడు ఈ విషయంలో ఒక ఆడపిల్లకి నాన్న సపోర్ట్ ఎంత కావాలో భర్త సపోర్ట్ కూడా అంతే కావాలి. ఏ ఆడపిల్లకైనా కూడా మీకు ఆ 2 అమ్మా నాన్న సపోర్ట్ 30% మాత్రం ఉంటే సరిపోతుంది కొన్ని ప్లేసెస్ లో. హస్బెండ్ సపోర్ట్ 100% ఉండాలి. ఓకే, 100% ఇవ్వగలిగితేనే ఆ లైఫ్ బాగుంటది. సో ఈ రోజు మీ ఫ్రీడమ్ మొత్తం ఆయన? యా, ఆఫ్ కోర్స్. ఓకే, లాట్ ఆఫ్ ఫ్రీడమ్. అవునా? నైట్ 2 o'clock 1 o'clock బయటకు వెళ్తే జస్ట్ క్యాబ్ లో వెళ్తున్నాను, ఎవరైనా వచ్చి తీసుకెళ్తున్నారు వెళ్తున్నాను, నిద్ర పక్కనే పడుకొని ఉన్నప్పుడు పోతున్నామని లేచి చెప్పకుండా రెడీ అవ్వలేం కదా. ఈ మధ్య కొంచెం ఫోన్ ని సైలెంట్ లో పెట్టి పడుకుంటున్నా. పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ ఒకప్పుడు అది కూడా లేదు. చెప్పే వెళ్తా. కొన్నిసార్లు తనే నన్ను బండి మీద తీసుకొని వెళ్ళి ఉండి ఆ పోలీస్ స్టేషన్ బయట ఎక్కడో 4-5 గంటలు కూర్చొని అయిందా అని చెప్పినంత తెచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇనిషియల్ స్టేజెస్. ఎందుకండి ఈ ఒక్క విషయంలో అంత జాగ్రత్త పడ్డారు మీరు? ఎక్కడ ఒక చిన్న ఫోటో కూడా బయటికి రాలేదు? ఐఎమ్ యూనిక్ అండ్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో యూనిక్, సో డోంట్ వాంట్ టు. సో దీని మీద మీరంతా రీసెర్చ్ చేసినా దొరకదు. అంతేనా? దొరకదు. ఎందుకంటే నాకు తెలుసు మా ఆయన ఎవరో, నా ఫ్యామిలీకి తెలుసు మా ఆయన ఎవరో. సొసైటీకి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నాకు సొసైటీ కాదు కదా. సొసైటీకి అప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ చాలా ఎంత క్లోజిటివ్ లైఫ్ ని కేవలం ఈ సొసైటీ వల్లే వాళ్ళు చాలా ఫన్ ని మిస్ అవుతుంది. ఆ ఫన్ నేను మిస్ అవ్వద్దు కదా. నేను గుడికి వెళ్ళినా, గప్చుప్ తినడానికి వెళ్ళినా, బిర్యానీ తినడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా టకా జనాలు వచ్చి మాట్లాడేయకూడదు. అందుకే ఇంత ప్రైవసీ కావాలి నాకు. ఆ ప్రైవసీ కోసమే ఇది మెయింటెనెన్స్ అంతే.